ఇట్లా ఎక్కువ ఉన్నాను. అబ్రహాం సంతానం అంటున్నాం కదా, వాక్యానికి చోటుందా? మరి మనల్ని ఏమో అవ్వా తప్పు చేశాను అవ్వా క్షమించండి అని అనగానే దేవుడు ఎమ్మటే క్షమించాలి. నీవెందుకు క్షమించలేకపోతున్నావు నీ భార్య? నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు నీ భర్తని, నీ పిల్లల్ని? So we need to check ourselves. వాక్యం మన యందు నిలిచి ఉంది, ఆశీర్వదించుకోండి. ఇక నుంచైనా ఈ కొత్త నూతనమైనటువంటి నెల దేవుడు మనకి ఇచ్చారు. ఒక నూతన మనసు కలిగి ఉందా? అబ్రహాము సంతానం నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వదించు. ఫస్ట్ ఆ క్రియ నీలో నుంచి రావాలి. అంటే విత్తనం నువ్వేయాలి, అప్పుడు పంట వస్తుంది. నువ్వు విత్తనం వేయకుండా, ఎవరిని ఆశీర్వదించకుండా, ఎవరిని సంతోషంగా దీవించకుండా నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దట్స్ అ రాంగ్ ఫార్ములా. దేవుడు ఒక ఫార్ములా పెట్టారు, ఆ పద్ధతి ప్రకారం నీవు చేయాలి. రైతు విత్తనం వేస్తేనే కదా పంట వస్తుంది. అలాగే నీవు పలకాల్సిన ఆశీర్వాద వచనాలు పలుకు. నీ భర్త గురించి నీవే ఆశీర్వదించావు. ఆశీర్వాద వచనాలు పలకకపోతే ఎవరు పలుకుతారు? నిజంగా ఏశావు, యాకోబు అయితే మోసగాడిగా వచ్చి తండ్రి యొక్క ఆ యాకోబు దగ్గర ఎంతో దీన మనసుతో మోకరించి, తండ్రి నన్ను ఆశీర్వదించు అని వచ్చి, ఎందుకు ఆ ఆశీర్వాదాల కోసం వచ్చి అంతగా ప్రయాసపడ్డాడు అంటే వాళ్ళకి తెలుసు ఆ ఆశీర్వాదం తండ్రి మనస్ఫూర్తిగా మాట్లాడితే ఎంతగా ఆశీర్వదించబడతాడు. అట్లాగే ఏశావుకి ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. ఎంతో దుఃఖపడ్డాడా లేదా? కన్నీరు విడిచాడా లేదా? నేను ముగించబోతున్నాను. ప్రియ దేవుని సంఘం, నీ కుటుంబాన్ని నీవు ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు. మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరం అని అంటే వన్. ఆ మాటలో చాలా చాలా అర్థం ఉంది. ఒకవేళ తను నిన్ను క్షమించకపోయినా నీ ప్రేమను చూపించు, నీ దయను చూపించు, నీ మంచితనమును చూపించు. దేవుడు చూపించట్లేదా మనకి? మనం కంప్లీట్ ఏం కాదు, బట్ స్టిల్ గాడ్ క్షమిస్తున్నారా లేదా? ఆయన ప్రేమ చూపిస్తున్నారా లేదా? ఆశీర్వదించుదా మొదలు పెడదాం. దేవుని